గాయపడ్డ సింహం అంటే వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వీసా కోసం గాయపడినట్టు అనిపించట్లా, వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ ఫైట్ చేస్తున్నారు సక్సెస్ కోసం. గాయపడ్డ సింహంలా కనిపిస్తుంది సార్. మీరు అదే అంటున్నా, సక్సెస్ అన్నది చాలా రిలేటివ్ థింగ్ సార్. మీరు బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు, నేను ఆడియన్స్ మనసు చూస్తున్నాను. నేను గెలిచేసిన సార్, నేను ఆల్రెడీ సక్సెస్. మీకు తెలుసుకోలేదు అంటే అయితే నో గాయం. నేను మారేడుపల్లిలో ఛాయ్ తాగడం, నేను ఇక్కడ స్టేజ్ మీద మీరు నన్ను ప్రశ్న అడిగేంత రేంజ్కి వచ్చినా అంటే ఎంత పెద్ద సక్సెస్ సార్. నేను గెలిచిన సింహం సార్, గాయపడలేదు. ఇది కదా స్పోర్టివ్ స్పిరిట్ అంటే. కానీ అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది సార్? అసలు టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్దాం ట్రై చేశారేంటి? బేసిక్గా ఒకసారి షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేయడానికి ట్రై చేసినాను సార్. నన్ను నో ఫ్లై లిస్ట్లో ఒక వారం రోజులు పెట్టినారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదు అంటే నాకు ఫ్లైట్ పైసలు అంత లేకుండే. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టినా కానీ నేను బస్సులోనే తిరిగేస్తుండే. బట్ ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం మేము పోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్. అది చాలా చాలా మంది ఫోన్ చేసి ఏంది యూఎస్ వస్తున్నామంట రాలేదంట అని ఫోన్ చేసినారు. బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఎలాగ రిజెక్ట్ అక్కడ దాకా వెళ్ళి వచ్చారా, లేకపోతే టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఏదో పాత టికెట్ చూపించి రిజెక్ట్ ఆ టైప్ ఏదో చేస్తాం. ఒక ప్లాన్ వేసుకొని వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్ళీ అరైవల్ సెక్షన్లో మెగ్డీలో కూర్చొని ఒక వీడియో తీసినాం అంతే. భాస్కర్ గారు, అంటే మూసేద్దాము అని అన్నారు కదా, అంటే మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీరు డైరెక్టర్గానే మిమ్మల్ని ఎక్కువ చూడాలనుకుంటున్నాను, కానీ యాక్టర్గా ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది 2024లో సార్. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నారు. 25 డెసిషన్స్ మీరు 27లో చూస్తారు. సో అది ముందు యాక్సెప్ట్ చేసిన డెసిషన్స్ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్లాంటి ఒక కథ రావడం అన్నదే ఒక యూనిక్ ఆపర్చునిటీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు ఇంకా రైటింగ్ స్టేజ్లో ఉంది, రైటింగ్ స్టేజ్లో ఉన్నా అనమాట. సో ఐ థాట్ ఈ ఆపర్చునిటీ వదులుకోవద్దని అనిపించింది. సో 3 ఫిల్మ్స్ సైన్ చేసినాను. ఓం శాంతి ఒకటి, ఇదొకటి, ఇంకో సినిమా రాబోతుంది. తర్వాత క్లోజా? దాని తర్వాత క్లోజ్. మీరు ఒక మంచి స్టోరీ రాస్తే యాక్ట్ చేసేస్తారు సార్ ఫ్రీగా. నన్ను చేసేది అంటే మీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఆల్రెడీ. ఏది మీ దగ్గర స్టోరీస్? ఎస్, డైరెక్షన్ అయితే ఉన్నాయి. అదే ఎందుకు చేయట్లేదు అంటే ఈ నగరానికి ఏమైనా సీక్వెల్ ఒకటి చేయాలి. అవును, చేస్తున్నా. ఇంకోటి వెంకటేష్ గారితో అనుకున్నా. వెంకటేష్ గారిది ఇంకా స్టిల్ రైటింగ్ ఇట్ సార్, ఐమ్ నాట్ డూయింగ్ ఇట్. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళతో ఒకటి ఉన్నది. అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ రాస్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు, అలా ప్రొడ్యూసర్ గారు ఒక డైరెక్టరు, మరి హీరో గారు ఒక డైరెక్టరు, ఇద్దరి మధ్యలో ఎంత సఫికేటింగ్గా పనిచేశారు? అస్సలు లేదు సార్. యాక్చువల్లీ అది ఈజీ అయింది సార్ నాకు. అంటే వాళ్ళు అందుకనే టైటిల్ ఎట్లా పెట్టినారు. అందుకని లేదు సార్. అంటే ఫ్రాంక్లీ అది ఈజీ అయిపోయింది. అంటే జస్ట్ మనీ వాళ్ళు చేశారేంటి? కాదు సార్, మనీ పెట్టేది పెట్టడం వేరు, ఆ డైరెక్టర్కి అర్థం చేసుకునేది ఈజీ అయిపోయింది. యాజ్ ఎ డైరెక్టర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి అది చాలా కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది సార్. ఫ్రాంక్లీ ఆ ఫ్రీడమ్ కానీ ఆ స్టోరీ, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఓకే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినా కూడా ఓకే గట్సీ ఫీలింగ్లో వెళ్ళిపోదాం అనడానికి అది డైరెక్టర్ అయితేనే ఈజీగా అర్థమవుతుంది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను తరుణ్ని ఫస్ట్ చాయిస్ అనుకున్నది ఆయన, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ అది ఈజీ టు అండర్స్టాండ్. నాకు ఈ క్యారెక్టర్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు అనేది నా పాయింట్. డైరెక్టర్ గారు, ఇక్కడ భానుగారు ట్రైజర్ లాంచ్ అని పెట్టారేంటి? ఇది ఈ సినిమాలో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి సార్. అయితే ఒక టీజర్ ఇస్తే సరిపోదు, అలానే ఫస్ట్ ట్రైలర్ ఇవ్వలేము. సో ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ, ట్రైజర్ అని పెడతాం. తరుణ్ గారు అంటే హాయ్. యాక్చువల్లీ ఏంటి డైరెక్ట్గా ట్రంప్ గారితోనే పెట్టుకున్నారు. లైక్ ఈ టీజర్ చూసాక అసలు మీకు వీసా వస్తుంది అనుకుంటున్నారా? మొన్న ప్రమోషన్స్లో జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూసి. నాకు అదే భయం అవుతుంది. ఇక నేమ్ చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మార్చుకొని పోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టుంది. మరి చూద్దాం. అండ్ ఏమైంది ఈ నగరానికి 2కి ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సీక్వెల్ వస్తుంది, మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు ఆ సినిమా? ఐ థింక్ మోస్ట్లీ అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నాం టెంటేటివ్లీ. ఇంకా ఒక షెడ్యూల్ అయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి, రన్వే ఎంత ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైం పడుతుందని. కానీ టెంటేటివ్లీ ఆ టైం అనుకుంటున్నాం. తరుణ్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. తరుణ్ గారు చాలా బాగుంది. తరుణ్ గారు, గాయపడ్డ సింహం అంటున్నారు కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడన్నా గాయపడ్డారా? రోజు గాయపడుతూనే ఉంటారు కదా సార్, మీరు చూస్తున్నారు.
అంటే ఎలా అంటే సినిమానా లేకపోతే మామూలుగా అండ్ ఇది ఒక గాయం అంటే ఇప్పుడు స్టేజ్ మీద పైకి కనబడే గాయం కాదు సార్, మానసికంగా. అంటే దట్స్ లైఫ్ ఏమో, అప్ అండ్ డౌన్. ఇట్లా మీటర్ ఇట్లా పైన కిందికి పోతేనే బతుకున్నట్టు, ఇట్లా అని పోతే చచ్చిపోయినట్టు సార్. బాలకృష్ణ సినిమా టైటిల్లో ఉందండి గాయపడ్డ సింహం. లేదండి, బాలకృష్ణ సినిమా టైటిల్లో ఉంది గాయపడ్డ సింహం. అవునా? వాజ్ దట్ ది ఇంటెన్షన్? కాదు మరి ఇప్పుడు గాయపడి సింహాన్ని పెట్టారు కదా, బాలకృష్ణ గారు బాగా ఫీల్ అవుతారేమో మరి. అలాగా సార్, ఇది కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా సార్, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంది. సో ఆ డైలాగు సినిమాలో వాడటం జరిగింది ఆ నరేషన్కి. అదే మరి యూఎస్లో ఏమైనా ప్రమోషన్ చేస్తారా దీన్ని? మాకు వీసా వస్తే వీసా వస్తే డెఫినెట్గా చేస్తాం సార్. ప్రొడ్యూసర్ గారు సార్, ఇలాంటి కథలు అసలు మీరు జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి కథలు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కథగా చెప్పేసినప్పుడు కొంచెం క్రేజీనెస్ ఉంటుంది, కానీ స్క్రీన్ మీద ఎలా ఉంటుందా, స్క్రిప్ట్లో ఎలా ఉంటుందా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కథ చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ఏమైనా ఉండేదా మీకు? లేదండి, ఎందుకంటే తను చెప్పిన విధానంలో చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంటే ఫస్ట్ ఈ కథ నాకు చెప్పింది పవన్ సాధినేనండి. పవన్ ఒక హాఫ్ అన్ అవర్ నరేట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ నరేట్ చేసినప్పుడే వీఆర్ లైక్ యూనో అది అర్థమైపోయింది దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటనేది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎంత రిలవెంట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం ఎత్తుకున్నప్పుడు అది ఎంత రిలవెంట్, అది ఎలా వెళ్తుంది, అది ఆడియన్స్ దాన్ని ఎలా ఎత్తుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆస్పెక్ట్లో మాకు ఇది చాలా రిలవెంట్ టాపిక్. దీని మీద ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా ఇది అందరికీ, నాట్ జస్ట్ అంటే ప్రతి ఇండియన్, ఆల్మోస్ట్ మన ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరికీ కూడా యుఎస్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్. అది అలాగే అక్కడ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అర్థమైంది. ఇంకా తన కథ కూడా చాలా బాగా చెప్పాడు. ఎప్పుడైతే కశ్యప్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు మాకు ఒక 2 hours ఇచ్చినప్పుడు, ఇంకా మేమందరం అయితే మటు బాగా ఎంజాయ్ చేసాము, కింద పడి నవ్వుకున్నాం. ఇంకా అదే నవ్వులు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. జీ స్టూడియోస్ అని ఆల్రెడీ వేశారు కదా, జీ స్టూడియోస్ అని వేశారు కదా. అంటే ఓటీటీ అయిపోయినాక మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీ అయిపోయిందని అనుకుంటున్నాం. జీ స్టూడియోస్ ఇప్పుడు జీ స్టూడియోస్ షూట్ చేశారా, ఓటీటీకి షూట్ చేశారా? లేదండి, ఇది మీకేమనిపించింది చెప్పండి. థియేటర్ అనిపించిందా ఓటీటీ? ఆ జీ స్టూడియో అనగా ఈ మధ్య అన్ని జీ స్టూడియో వాళ్ళందరూ ఓటీటీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదండి, సేఫ్ అయినాక థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. అది అన్ని పక్కన పెట్టద్దాం. మీకేమనిపించింది చెప్పండి. ట్రైలర్ చూసారు కదా మీరు. ప్రైజర్ అది బాగానే ఉందండి, కానీ తరుణ్ భాస్కర్ లీడ్ గా వచ్చిన ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేసేగా. అంటే ఇంకా చాలా సర్ప్రైజ్ ఆయన ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ మనసులు గెలుచుకోలేదు. ఇంకా సార్ మీరు ఏం చేయాలంటే మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి సార్, అది హిట్ కొడతాం మనం ఫస్ట్. భాస్కర్ గారు, అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ దొరుకుతుంది కదండి బాక్స్ ఆఫీస్ కొట్టడానికి. ఆ సినిమా ఇది తరుణ్కి ఇదే అండి ఆ బ్రేక్. బాక్స్ ఆఫీస్ ఒకటైతే ఒకటి సార్, ఇప్పుడు మంచి క్వశ్చన్ అన్నారు. మీ అందరు చెప్తున్నా, లైఫ్ లో ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఆపొద్దు, మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయినా ఇట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ చేస్తా సక్సెస్ వచ్చేది చేస్తూనే ఉంటా. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంది, మిగతా అంతా మర్చిపోండి. అందుకే మీరు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారేమో. ఏదండి? క్లోజ్ చేసేద్దాం అని అన్నారు కదా ఇందాక, ఏది యాక్టింగ్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు కదా, అంటే అందుకే క్లోజ్ చేసేద్దాం. కాదు, డైరెక్షన్ లో సక్సెస్ ఇచ్చి మీ దగ్గర మా చప్పట్లు కొట్టించాలని. అందుకని మీరు నేను ఫెయిల్ అవ్వాలని ఎందుకు సార్ అంత కోరుకుంటున్నారు? నేను కోరుకోవట్లేదు, నేను మీ శ్రేయోభిలాష్ అండి. ఇట్లయితే మీరు చాలా ఫీల్ అయినట్టున్నారు లాస్ట్ సినిమాకి. నేను మీకు స్వీట్స్ ఇప్పిస్తాను సార్. భాస్కర్ గారు ఇటు సార్, పెళ్లి చూపుల మీద మీ అభిప్రాయం సార్? పెళ్లి చూపులు అనేది మంచి సినిమా సార్. మేజర్గా ఏంటి అంటే ద హోల్ పాయింట్ వాజ్ టు నాట్ టేక్ అవర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఆఖరికి సినిమా అనేది ఎస్కేపిజం, ఇక్కడ నవ్వుకోవాలి కాబట్టి వీ షుడ్ టేక్ అ జోక్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో దట్ వాజ్ ద హోల్ పాయింట్. సరే, మీ మీద మీరు జోక్ వేసుకున్నారు, ఓకే. హీరో గారు ఏమంటారని భయం లేదా? ఎవరు? విజయ్ ఏమంటాడని భయం లేదా? విజయ్ నాకంటే ఎక్కువ జోక్ చేస్తారు సార్. ఈజ్ అ వెరీ హ్యూమరస్ ఫెలో. తరుణ్ భాస్కర్ గారు, హాయ్. లాస్ట్ సినిమాలో ఇషారబ్బా చేతిలో గాయపడ్డారు, ఇప్పుడు ఫరియా చేతిలో గాయపడబోతున్నారా? ఫరియా కాదు, మొత్తం యుఎస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా గాయపడుతున్నా. నేను రివీల్ చేయొద్దు, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మీరు లాస్ట్లో మీ సినిమాని మీరే ఇది చేసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి?
ఏం లేదంటే దట్స్ వాట్ ఐ టోల్డ్ వీ షుడ్ జస్ట్ టేక్ అవర్ సెల్వ్స్ నాట్ టూ సీరియస్లీ. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ జోక్ అండ్ టేక్ అ జోక్, అంతే కదా. సినిమా ఫీల్డ్ అంటే అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఈ వీసా ప్రాబ్లమ్స్ మీద అన్నారు కదండి అందరూ. మాస్ డిపోర్టేషన్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇది ఒక అందరికీ భయకరమైన వాతావరణం లాగా అయిపోయింది యుఎస్ అనేది. అంటే ఎమోషనల్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఇందులో చూపించబోతున్నారు. ప్రెజర్ ఫీలింగ్ కానీ ఓన్లీ ఫన్ ఫీలింగ్ అయినా ఈ వీసాకి సంబంధించి అట్లా? లేదు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫన్ అండి. నాకు తెలిసి అది ఒక సబ్జెక్ట్ ఉంది, కాకపోతే దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏదైతే కామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాని చుట్టూ ఉంటుంది. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద సబ్జెక్ట్, కానీ దాని గురించి ప్రీచింగ్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు. సార్ ఎక్కువగా హ్యూమరస్ రోల్స్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే మీకు మాత్రమే చెప్తా కావచ్చు, ఓం శాంతి ఓం కావచ్చు, ఇది కానీ కామిక్ వేలోనే ఎక్స్ప్లోర్ అవుతున్నారు ఈ రోల్స్లో. ఎనీ పర్టికులర్ రీజనా ఇవే వస్తున్నాయి? నాకు తెలిసి ఐ థింక్ పీపుల్ లుక్ ఎట్ మీ ఇన్ దట్ యాంగిల్ అండ్ దట్స్ ద లైట్ దట్ దే సీ మీ ఇన్. కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఐ డిడ్ అ క్వైట్ సీరియస్ రోల్ ఇన్ వన్ వెబ్ సిరీస్ నాగ చైతన్య గారిది కూడా. సో లీడ్ రోల్గా చేసే వాటిలో ఎక్కువ లేదు, నాట్ యెట్. ఓకే, నా సీరియస్ రోల్స్ అంటే అలాంటివి అన్నది వస్తే చేస్తారా, లేకపోతే ఇలాంటి? నాట్ ఇన్ ద కమింగ్ టైమ్, అంటే ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ కాబట్టి దట్స్ ది ఓన్లీ ఐడియా. బట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దట్. ఫర్